చిన్నారి మున్నీకి ఒకరోజు ఒక కొత్త నేస్తం దొరికింది. అది ముద్దొస్తున్న ఒక చిన్న పిల్లిపిల్ల. మున్నీ దానికి గోలు అని పేరు పెట్టింది. మున్నీకి టైం దొరికినప్పుడల్లా గోలుతో ఆడుకుంటోంది. ఇవాళ శక్తి ఆంటీ మున్నీ తండ్రి మహేష్ని, తల్లి షీలాని కలవడానికి వచ్చినప్పుడు కూడా మున్నీ గోలుతోనే ఆడుకుంటోంది. శక్తి ఆంటీని చూడగానే మున్నీ గోలుతో ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడు శక్తి అమ్మా, ఇది నా కొత్త నేస్తం. ముద్దొస్తోంది కదూ. భలే ఉంది మున్నీ, నిజంగా ఎంత ముద్దొస్తోందో. ఇప్పుడైతే రోజంతా దీన్నే ఎత్తుకుని తిరుగుతోంది మున్నీ. జంతువులని ప్రేమించడం చాలా మంచి విషయం. ఇంతకీ మున్నీని జంతువుల నుంచి సోకగల జబ్బులకి దూరంగా ఉంచే విషయంలో మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు కదూ? ఏమన్నారంటీ? జంతువుల నుంచి సోకే జబ్బులా? ఆంటీ, ఏమంటున్నారు మీరు? జంతువుల నుంచి జబ్బులు వ్యాపిస్తాయా? చూడండి, ఇందులో అంత భయపడాల్సింది ఏం లేదు. జంతువులు కూడా మన జీవితంలో ఒక భాగమే కదా. ముఖ్యంగా పల్లెటూళ్లల్లో ప్రతి ఇంట్లోనూ ఆవుల్ని, గేదెల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇహ ఇళ్లల్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచడం పట్నాల్లోనే కాదు, పల్లెల్లోనూ జరుగుతున్నదే. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలకి దూరంగా ఉండడం వీలవుతుంది. అదిగో మాటల్లోనే ఏఎన్ఎం కూడా వచ్చేసింది. రండి ఏఎన్ఎమక్క. బావున్నారా అక్క? రండి రండి. బానే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మున్నీకి ఒక కొత్త నేస్తం దొరికింది, గోలు. నేను వీళ్ళకి చెప్తున్నదేమిటంటే జంతువుల నుంచి సోకే రోగాలని ఎలా అరికట్టాలి అని. మీరొచ్చారు కదా, మంచిదైంది. మీరైతే మరింత వివరంగా చెప్పగలరు. ఓ, ఇది చాలా ముఖ్యమైన విషయం. మన జీవితాల్లో జంతువులకి ప్రాముఖ్యత ఉంది. కానీ మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే జంతువుల శరీరాల నుంచి ఎన్నో వ్యాధులు వ్యాపించవచ్చు. ఏ ఏ వ్యాధులొస్తాయి ఏఎన్ఎమక్క? జంతువుల నుంచి వ్యాపించేవి రేబీస్, ప్లేగ్, టైఫస్, యెల్లో ఫీవర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు ఎన్నో ఉన్నాయి. అందుకని కొన్ని విషయాల గురించి ఎప్పుడూ శ్రద్ధగా ఉండాలి, సరేనా? మొదటి విషయం, జంతువులని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వాటిని తాకే ముందు, తర్వాత చేతులని బాగా కడుక్కోవాలి. జంతువులని ఆడిస్తూ చాలామంది వాటిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఈ అలవాటుంటే రోగాలకి ఆహ్వానం పలికినట్లే. జంతువులు అపరిశుభ్రంగా ఉంటే వాటి వల్ల ఇంట్లో మనుషులకి, వాటి చుట్టుపక్కల మసిలే మనుషులకి, ముఖ్యంగా పిల్లలకి రోగాలు సోకవచ్చు. జంతువులని ఉంచే చోటలు అంటే కొట్టాలు, అశ్వశాలల వంటి చోట్ల తినడం, తాగడం చేయకూడదు. చేస్తే రకరకాల సంక్రమణలు రావచ్చు. కొందరైతే జంతువులని తాము తింటున్న పళ్లెంలో నుంచే తిననిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెరిగేది ప్రేమ కాదు, రోగాలే. జబ్బుపడిన జంతువులని తాకడానికి చేతి తొడుగులని వాడాలి. ముఖ్యంగా చేతులకి ఏవైనా గాయాలు వగైరా ఉన్నప్పుడు. ఆ విధంగా జంతువుల శరీరాల నుంచి బ్యాక్టీరియా, వైరస్ల వంటివి సంక్రమించకుండా అరికట్టవచ్చు. అలాగే జబ్బుపడిన జంతువుల దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే జబ్బుపడినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల జంతువుల నుంచి మీ శరీరంలోకి జబ్బు చేరవచ్చు. లేదా మీ శరీరంలోని రోగక్రిములు వగైరా జంతువుల శరీరంలోకి వెళ్లవచ్చు. జంతువులు ఉండే చోటని అంటే గుర్రపు శాలలు, పశువుల కొట్టాల వంటివి శుభ్రంగా ఉంచడం అవసరం. శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా గ్లవ్స్ని ధరించాలి. మీకు జంతువుల బొచ్చు వల్ల ఎలర్జీ వచ్చేట్లయితే వాటి దగ్గరికి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. జంతువుల రోగాలని శ్రద్ధగా గమనించాలి. పశువైద్యుల సలహా తీసుకోవాలి. ఒక్కోసారి జంతువులు కరుస్తుంటాయి, అది కూడా ప్రమాదమే కదూ? అవును, జంతువు కరిస్తే డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే వాటి వల్ల ప్రమాదకర రోగాలు వ్యాపించగలవు. ఈ విషయాలన్నీ పిల్లలు, పెద్దలు అందరూ ముఖ్యంగా గమనించాలి. మున్నీ గోలుతో ఆడుకుంటున్నప్పుడైనా, మహేష్ గాని, షీలాగాని గేదెలని చూసుకుంటున్నప్పుడైనా ఈ విషయాల గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూనే ఉండాలి. ఈ విషయాలను మేము తప్పకుండా గుర్తుంచుకుంటాం శక్తి ఆంటీ. ఏఎన్ఎమక్క, మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇంత ముఖ్యమైన సమాచారాన్ని అందించినందుకు. ఈయనన్నది నిజమే. శక్తి ఆంటీ, ఏఎన్ఎం అక్క, మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ మీ ఇద్దరు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. సరే, భోజనం చేస్తాన్లే, కాని ఒక షరతు మీద. ఏంటక్కా అది? మేం చెప్పిన విషయాలని మీరిద్దరూ కూడా ఏం చెయ్యాలంటే ఇంకా చాలా మందికి చెప్పాలి మరి.